హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జమీలా కుక్స్. సో ఈరోజు నేను చేస్తున్నాను సమోసాస్. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాస్త వాటర్, చిటికెడంతా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన మిశ్రమం అలా అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు. తర్వాతకు ఆనియన్స్ను, పచ్చిమిరపకాయలు తీసి పీల్ చేసుకొని నేను చాపర్ ఉందని చాపర్లో వేసుకుంటున్నాను. సన్నగా స్లైసెస్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాను. ఉప్పు, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన ఆ గోధుమ పిండిని చపాతీ పిండిలా తీసుకొని కాస్త మరి డస్టింగ్ పౌడర్, గోధుమ పిండి వేసుకోవాలి. చపాతీలు చేసుకున్నట్టు చేసుకోవాలి. పెద్దగా చేసుకోవాలి. ఒకటేసారి పెద్దగా చేసుకుంటే షీట్స్ అనేది మనకు ఒకటేసారి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీకు ఎంత వీలైతే అంత వీలైనంత పల్సగా చేసుకోండి షీట్స్ అనేది. అప్పుడే మనకు క్రిస్పీ అనేలాగా వస్తాయి. క్రిస్పీనెస్ వస్తాయి, క్రంచీగా ఉంటాయి. సో ఎమ్మీ అండ్ టేస్ట్గా. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయాల్సిన డిష్ ఇది. ఈవినింగ్ పూట టీతో పాటు స్నాక్. సో ఎమ్మీ అండ్ టేస్టీ. అన్నీ అలానే చేసి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇవన్నీ స్లోగా వేసుకోవాలి అందులో.
స్లో ఫ్లేమ్లో పెట్టి చూసుకోండి, లేకపోతే మాడిపోతాయి, లోపల ఉడకవు, పైన మొత్తం నల్లగా అయిపోతుంది. ఒకవైపు కాలాక మరోవైపు టర్న్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ ఒకే కలర్లో వచ్చాక తీసేసుకోవాలి. సో యమ్మీ అండ్ టేస్టీ సమోసాస్ రెడీ. Thank you for watching. Bye friends.